అబ్బాయి కొడుకు ఇంకా రండి. ఎక్కడ చేస్తున్నాం బీ ఫార్మసీ ఎక్కడ కరీంనగర్లో. ఇప్పుడు లక్ష్మణ్ రావు సార్ ఏం చెప్పిందంటే నాకు తన చదువు అంతా నేను చూసుకుంటా అని చెప్పింది. నీకు నేను ఇచ్చే మాట ఏంటంటే నువ్వు చదువు కంప్లీట్ చేయి బీ ఫార్మసీ, నీకు మంచి ఉద్యోగం ప్రైవేట్ ఇండస్ట్రీలు ఇప్పించే బాధ్యత నాకు. ఎందుకంటే నాకు తెలిసిన ఫార్మాస్యూటికల్ కంపెనీలు చాలామంది ఉన్నారు. వెంటనే నేను చదువుకున్నాక చదువుతా అంటే ఫార్మసీ చదువుకున్నా పర్వాలేదు, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతా అంటే అది కూడా చదివిస్తా. కాదంటే నేను ఉద్యోగం చేస్తాను అంటే ఉద్యోగంలో కూడా నేనే పెట్టిస్తాను, టెన్షన్ ఉంటుంది. మళ్ళీ చనిపోయినంత తన మీద ఎంత ప్రేమ ఉంటే గెలుస్తాను. క్యాండిడేట్ ఇవాళ రేపు లక్షలు పోసి ఖర్చు పెట్టి కింద పడి మీద పడి కాలు పట్టుకుంటే గెలుస్తుంది. కానీ ఎంత ప్రేమ ఉన్నది చెప్పు మీ నాయన, వాటి గొప్ప వారసత్వం ఇచ్చిపోయింది మీకు. నాకు తండ్రులు తాతలు ఇచ్చేది గదే. లక్ష్మణ నాది, మా ఇద్దరు బాధ్యత. ఇంత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్న థర్డ్ ఇయర్, నో ప్రాబ్లం. ఒకవేళ తను ఎంఫార్మసీ చదువుతా ఉంటే చదివిద్దాం. లేదు బిడ్డ లేదు నేను జాబ్ చేస్తా నాకు ఎందుకు అనుకుంటే నువ్వు జాబ్ కూడా నేను పెట్టిస్తాను. మంచిగా మాణిక్యాలంటే పిల్లలు అండి ఇద్దరు చదువుకుంటాను, మంచిగా కాపాడుకుందాం, మంచి ప్రశాంతంగా ఉంటుంది. సరే అయింది డెవలప్మెంట్ చేయలేదు, నువ్వు ధైర్యం ఉంటుంది అంతే. పిల్లల కోసం ధైర్యంగా ఉండు, అన్ని రకాలుగా అండకుంటాం. సారు రవిశంకర్ సారు, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే, ఉమక్క మన కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గారు, అరుణాకే మన సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్మన్, అందరం వచ్చి నీకు ధైర్యం చెప్తానికి వచ్చినాం, నీకు నీ పిల్లలకు. మేము ఉంటాం నీతో, నీకు భయపడం. ఓకే సార్, చరణ్ సార్ ఉన్నారు. కేటీఆర్ సార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. కేటీఆర్ సార్ చెల్లెని చూసుకుంటా, చెల్లె స్టడీ జాబ్ అన్నీ చూసుకుంటా అని మాకు భరోసా ఇచ్చారు. మా నాన్న లేనందుకు వాళ్ళు మాకు వచ్చి ధైర్యం చెప్పారు. వాళ్ళందరికీ థ్యాంక్స్. మా డాడీ రీసెంట్గా సర్పంచ్ అయ్యారు, చేర్ల మురళి గారు. ఈరోజు కేటీఆర్ సార్ గారు వచ్చారు. మా చదువులు మాకేదన్నా సార్ చూసుకుంటా అని మాకు భరోసా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్.